కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పకి సిఐడి నోటీసులు ఇచ్చింది. 17 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆయనపై మార్చిలో కేసు నమోదైంది. ఫిబ్రవరి 2న ఓ సమావేశంలో ఆయన ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితురాలు తల్లి ఫిర్యాదు చేశారు. 17 ఏళ్ల మైనర్ బాలికపై యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఈ ఏడాది ప్రారంభంలో కేసు నమోదైంది. చీటింగ్ కేసులో సాయం కోసం ఫిబ్రవరి 2న యడ్యూరప్ప సాయం కోసం వెళ్లిన సందర్భంలో తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేశారు. యడ్యూరప్పపై ఫోక్సో యాక్ట్తో పాటు ఐపీసీలోని సెక్షన్ 354A కింద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. యడ్యూరప్ప తన న్యాయవాదుల ద్వారా సిఐడి ముందు హాజరు కావడానికి ఒక వారం రోజులు పొడిగింపు కావాలని అభ్యర్థించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఇప్పటికే విచారణ బృందం 3 సార్లు విచారించింది. ప్రస్తుతం ఆయన 4వ విచారణకు హాజరు కావాల్సి ఉంది. తొలుత సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తదుపరి విచారణ కోసం సిఐడికి బదిలీ చేశారు. అయితే యడ్యూరప్ప మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించారు, నిరాధారమైనవిగా పేర్కొన్నారు. 81 ఏళ్ల యడ్యూరప్ప కర్ణాటక బీజేపీలో సీనియర్ నేత. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2008 నుంచి 2011 మధ్య, 2018లో కొంతకాలం, మళ్లీ జూలై 2019 నుంచి 2021 వరకు సీఎంగా పనిచేశారు. 2021లో సీఎంగా రాజీనామా చేశారు.